పెడతాను. ఏ ఊర్లో ఉండాలనేది కూడా పెడతానండి. ఎన్ని క్యాంపులు నిర్వహించారు సార్ ఇప్పటి వరకు? సార్ నేను బ్లడ్ క్యాంపులు అయితే చాలా తక్కువ నిర్మించానండి. ఒక 6 క్యాంప్ వరకు నేను ప్రొద్దుటూరు పట్టణంలో డిపార్ట్మెంట్ ద్వారా, డాక్టర్ల ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ అమరవీర దినోత్సవానికి కూడా గతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చేశాము, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా చేశామండి. డిఎస్పీ ఆఫీస్ లో కూడా చేసినట్టుగా నాకు గుర్తు. ఒకసారి సార్ మన డిఎస్పీ గారి పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలా సంవత్సరాల కిందట చేశామండి క్యాంప్స్ అయితే. లోసారి సుధాకర్ గారు. సార్ ఇప్పుడు క్యాంప్స్ కి నేను ఎందుకు దూరంగా ఉన్నానంటే, క్యాంపుల వల్ల బ్లడ్ స్టోరేజ్ అయ్యి బ్యాంకుకి వెళ్తుందండి. ఒకవేళ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కువ ఉంటే పౌర్మామిల, మైత్కూరు, జమ్మలం ఇట్లా షేర్ చేసుకుంటారు. కానీ అర్జెంట్ గా బ్లడ్ అవసరం ఉంది అంటే వాళ్ళకు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే స్టూడెంట్స్ కి, సార్ మొన్ననే కదా సార్ నేను క్యాంపులు ఇచ్చాను అంటున్నారు. కాబట్టి నేను క్యాంప్ కి దూరంగా ఉండి ఇలా సర్వీస్ చేస్తున్నాను. ఎవ్రీ డే ప్రతిరోజు క్యాంప్స్ మనకు బ్లడ్ డొనేటింగ్ ఉంటాయి. మేము విన్నది కూడా, ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ